గౌతమ్ రాజు గారు. ఎస్, గౌతమ్ రాజు గారితో నాకు దిస్ ఇస్ మై 4th ఫిల్మ్ అండి. ఐ హావ్ డన్ నాతో పిల్లను లేని జీవితం. ఎప్పుడు యంగ్ గా వైట్ అండ్ వైట్ ఎనర్జీ. ఆయన చూసినప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాకు కిక్ అప్పుడు ఎల్ఆర్ఎస్ గారు హిట్స్ అడిగారు సార్, ఇంతవరకు ఆయన అది ఇవ్వలేదు. దానికి ఆయన ఫీల్ అవుతున్నాడు. న్యాచురల్ ఎల్ఆర్ఎస్ గారు ఫ్యాన్ అంటే సార్ ఆయన అప్పుడు చెప్పారు సార్. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏదో సార్ ఏదో అంతేనండి, మీరు పెద్ద మ్యూజిక్ వాళ్ళిద్దరు ఏజ్ మనకి ఎందుకు అంటే ఆయనకి ఆ పాటలు ఇష్టం. సంతోషమైన విషయం అంటే మీరు ఏజ్ ఒకటి గురించి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ సార్. సార్ కమింగ్ అబౌట్ చెప్పండి సార్. 4 సినిమాలు 4 ఫిల్మ్స్ అయిపోయిందండి ఆయనతోటి. నాకు పిల్లను లేని జీవితం, రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ మై 4th ఫిల్మ్. సో చాలా ఆనందంగా ఉంది ఆయనతో వర్క్ చేయడం. అంటే ఆయన నాకు ఎప్పుడు ఆయన అదే ఎనర్జీ ఇస్తూ ఉంటారు. అండ్ ప్రతిసారి ఆయన బాగా చేస్తే ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ నాకు ఫోన్ చేసి, తేజు ఇలా చేసావు, బాగా చేసావు, ఈ సీన్లో బాగా చేసావు, ఈ షాట్లో బాగా ప్రజెంట్ చేశాను, నేను బాగుంది చూడండి, వచ్చి ఎడిట్ చూడండి అంటే షో తప్పకుండా సార్. హీ ఆల్వేస్ గివ్స్ మీ అప్డేట్స్. అండ్ నాకేమైనా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, ఇక్కడ సరిగ్గా చేయలేదన్నా కానీ, ఒకవేళ నేను తప్పు చేసినా కానీ ఆయన చెప్తుంటారు. బికాస్ ఆయన ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కౌంట్ అవుతుంది. యాజ్ అన్ యాక్టర్ మనకి ఎదగడానికి మనకి ఫీడ్బ్యాక్ కావాలి. సో అటువంటిది అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ దాన్ని కన్సిడర్ చేయాలి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన నాకు చెప్పింది ఏంటంటే, సినిమా చూసిన వెంటనే సినిమా నో డౌట్ సూపర్ హిట్, కానీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవైతే ఇస్తారో, వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో అది మాత్రం తీసుకో అని చెప్పాను సార్. ఈ సినిమాకి అంటే నాకు తెలుసు సార్, నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇది నా 25th ఇయర్ సార్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ us. సార్ థ్యాంక్ యూ సార్. సో నేను చూసిందో 2000% పాజిటివ్ ఫీడ్బ్యాక్ సార్ ఈ సినిమాకి. అంటే నేను కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు సార్, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మనం రిలీజ్ చేసినప్పటి నుంచి ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే సార్ సినిమా ఎప్పుడు ఒక సినిమా మంచి ఆర్ఆర్ కోరుకుంటుందో సార్, మంచి సీన్స్, మంచి మేకింగ్, మంచి ఆర్ఆర్ కోరుకుంటుందో ఆ సినిమాలో లైఫ్ ఉందని అర్థం సార్. అంతే సార్, మేము అలా ఆలోచిస్తాం సార్. ఒక సినిమా ఎప్పుడు ఆకలిగా ఉండాలి, అడగాలి, మీకు ఇన్స్పైర్ చేయాలి. లేదు, మ్యూజిక్ అడగాలి, ఈ మంచి మ్యూజిక్ నాకు ఆ సీన్ చెప్పాలి సార్, మనం ఫీల్ అవ్వాలి సార్. అలా ఒక సినిమాలో 62 సీన్లు సార్ మొత్తం సినిమాలో. దాంట్లో దాదాపు ఒక 40-45 సీన్స్ ఎక్స్ట్రాడినరీ సీన్స్ సార్. కామెడీ కానీ అలీ గారితో ఎలా ఉండేది సార్? అలీ గారితో నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఆయనతో నేను రే మూవీలో పనిచేశాను, ఇంకా ఆయనతోటి నేను తిక్కలో పనిచేశాను. ఒక మంచి బాండింగ్, ఆయన ఎప్పటి నుంచి పరిచయం. పైగా నేను ఆయన షూటింగ్స్లో కానీ, పెద్దమ్మ షూటింగ్స్లో, కళ్యాణ్ మూవీ షూటింగ్స్లో ఆయన కలిసినప్పుడల్లా ఈజ్ వెరీ వార్మ్ పర్సన్, ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటారు. సో ఆయనతో పనిచేయడం నాకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇంట్లో వాళ్ళతో పనిచేసిన ఫీలింగ్ ఉంటుంది నాకు అలీ గారితో చేస్తే. సో అంత ఫ్రెండ్లీగా, అంత ఇదిగా ఉంటుంది. అండ్ అలాగే కిషోర్ అన్న, చంపేశారు అసలు. మీరు ఆయన పోరా రారా అంటున్నప్పుడు అంతా అంటే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. రే ఇట్రారా అంటే ఇప్పుడు బేసిక్లీ బయట అన్నప్పుడు మనం అలా పిలవలేము, బట్ ఆయన ఇచ్చిన నాకు ఫ్రీడమ్ వల్ల, కామెడీ కోసం ఆయన ఇది చేయడం వల్ల నాకు చాలా ఐ లర్న్డ్ అ లాట్. అండ్ రఘుబాబు గారితో అలాగే దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ దట్ ఐ హ్యావ్ విత్ రఘుబాబు గారు ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇప్పటిదాకా ఆయనతో పాటు నేను డన్ 5 films. సో నా 6 filmsలో ఒక్క మూవీ ఒకటే మిస్ అయ్యారు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అది డేట్స్ వల్ల కుదరలేదు, బట్ 5 films ఆయనతో చేశాను. సో ఐమ్ రియలీ హ్యాపీ విత్ మై అసోసియేషన్ విత్ రఘుబాబు గారు అండ్ పృథ్వీ గారు. చింపేశారు అసలు. సింగం సుజాత అంటే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఆయనతో చేస్తున్నప్పుడే నాకు ఐ వాజ్ లాఫింగ్. మేము 100 ఆర్ఆర్లు చేసాం సార్ ఆయనకి, బట్ ఏం సెట్ అవ్వలేదు సార్. ఆయన వాయిస్ లో ఉండే ఆర్ఆర్ఐ ఫైనల్ చేసాం. సూపర్ అసలు ఆయన అదరగొట్టేసారు పృథ్వీ గారు కూడా. సో ఆన్ ద హోల్ ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ ఒక ఎమోషనల్ పీక్ తీసుకెళ్తుంది. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. నువ్వు కారం కారం వేసంగి మోగిపోతి రావే, నీ చేతిలో గీత మారిపోతి రావే. పూత పెట్టుకుంటున్నారు నా సిగ్గులన్నీ పూత పెట్టుకుంటారు.